ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పొద్దున్న నుంచి ఒకటి ఆలోచిస్తున్నా అండి. చట్పట్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మా ప్రేక్షకులందరికీ ఎప్పుడు టేస్టీ వెరైటీ పచ్చళ్ళు చూపిస్తున్నాను, వెరైటీగా కూడా మాట్లాడాలి అని. అదేంటో తెలుసా? అంటే వెరైటీగా కూడా కాదు, అందంగా సహజంగా చాలా రకాలుగా మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. ఏమిటో తెలుసా? మీ అందరి కోసం ఒక మంచి కవిత రాసా. భయపడకండి, ఛానల్ మార్చొద్దు, వినండి, చాలా బాగుంది. అందరికీ ఇష్టం అమ్మ. మీరు ఆర్ఆర్ వేసుకుంటున్నారు కదా, వహవా వహవా వేసేసుకోండి. అందరికీ ఇష్టం అమ్మ, చిన్నపిల్లలకి ఇష్టం బొమ్మ, పక్షికి ఇష్టం కొమ్మ, మరి రోటి పచ్చడి తింటే ధన్యం అవుతుంది మన జన్మ. ఎస్, బాగుంది కదా? వహవా వహవా వహవా. నాకు నేనే అనేసుకున్నాను. మీరు ఎలాగో నన్ను పొగుడుతూ ఉంటారు. మరి అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, ఈ కవితలతో మిమ్మల్ని బోర్ కొట్టించకుండా ఈ రోజు రోటి పచ్చడి చేయడానికి మన పద్మ గారిని పిలిచేస్తున్నాను. వెల్కమ్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజు చట్పట్లో నేను చాలా వెరైటీగా స్టార్ట్ చేశాను. ఒక మంచి కవిత చెప్పాను, విన్నారా మీరు? విన్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. నేనేమో అనుకోను, చెప్పండి. లేదు, నిజంగా ప్రవీణ కవితలు కూడా ఎంత బాగా చెప్తుందా అనుకుంటున్నాను. రోటి పచ్చళ్ళు తిని కవితలు కూడా వచ్చేస్తున్నాయి. అవును, మీరు ఎంతెంత వెరైటీ పచ్చళ్ళు చేస్తున్నారు. అసలు వెరైటీగా చెప్పుకోవాలంటే ఆ గొంగపాయల కూరతో పచ్చడి, అలాగే ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలతో పచ్చడి, చిన్న మామిడికాయలతో పచ్చడి, ఎన్ని వెరైటీలు చేస్తున్నాం కదా. సో అందుకే నాకు కూడా చాలా వెరైటీగా మాట్లాడాలనిపించి ఆ కబుర్లన్నీ చెప్పేసా. ఇన్స్పిరేషన్ అంతా నాదే అనమాట. మరి ఈ రోజు మాకు ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? దోసకాయ కాల్చిన పచ్చడి. దోసకాయ కాల్చిన పచ్చడి. మామూలుగా దోసకాయని వంకాయలో కలుపుతాము, అలాగే ఒట్టి దోసకాయ పచ్చడి చేస్తాము. ఈ దోసకాయలు ఏంటంటే మనం స్టవ్ మీద అలాగే కాల్చుకోవాలి. కాల్చుకొని ఆ తర్వాత పచ్చడి తీసుకోవాలి. దోసకాయ కాల్చిన పచ్చడి, ఇది ఒక వెరైటీ టేస్ట్. ఫైన్. అయితే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామా? అలాగే. దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: దోసకాయ, నూనె, కారం, తాలింపు గింజలు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఉప్పు. సో పద్మ గారు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ కదా పచ్చడి తయారు చేయటం? చాలా సింపుల్. దోసకాయ కాల్చుకుంటే చాలు. టగేమని అయిపోతుంది. సో మరి అయితే ఎలా కాల్చాలో చెప్పండి. పొయ్యి ఆన్ చేసేనా? స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. దోసకాయకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. అంతే, ఇలా పెట్టి కాలిపోతుంది. బాగా ఉడుకుతుంది, లోపల ఉడుకుతుంది, సాఫ్ట్ గా అయిపోతుంది, బాగుంటుంది. ఇలా చేయడం మామూలుగా మనం ఈ దోసకాయలు పప్పులో వేసుకుంటాము, కర్రీ చేసుకుంటాము, అలాగే పచ్చడి ముక్కలు కర్రీ అలా చేస్తాం కదా. మామూలుగా ఉడికించిన దోసకాయకి దీనికి డిఫరెన్స్. టేస్ట్ చాలా పుల్లగా ఉంటుంది, పులుపు తగ్గదు అసలు. అంటే మళ్ళీ మనం పచ్చి దోసకాయ తోటి దోసకాయ చేస్తాము, దోసకాయ చిన్న ముక్కలు పచ్చడి అలా చేసుకుంటాము. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అదే దోసకాయతో ఇన్ని రకాలుగా టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం దోసకాయ అంతా కాల్చేయాలి. ఈ పచ్చడి మీరు ఎలా ట్రై చేశారు పద్మ గారు? అమ్మ వాళ్ళు చేస్తారు ఇది. అంటే డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిది అనమాట. దోసకాయ అంటే ఇలా దోసకాయ పప్పు కానీ పచ్చడి అలా చేస్తే అది వాటర్ కదా, జలుబు చేస్తుంది అని చెప్పేసి అది పెట్టరు, ఇది పెడతారు. ఇది ఇలా చేయటం వల్ల అందరికీ కూడా, అంటే కొంతమందికి వింటర్ లో ఇలాంటివి తినరు, సొరకాయ దోసకాయ వాటర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, తొందరగా జలుబు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కానీ తినరు. ఇలా చేస్తే అందరూ తినొచ్చంట. కాల్చటం వల్ల ఆ ఎఫెక్ట్ పోతుంది, జలుబు ఉండదు, జలుబు రాదు అని చెప్పేసి ఈ విధంగా పెడతారనమాట. దోసకాయ మీద మీరు ఏమైనా అపోహలు ఉంటే ఈ రోజుతో వదిలేసేయండి. చక్కగా దోసకాయని కాల్చి దోసకాయ టేస్ట్ మిస్ అవ్వకుండా పచ్చడి చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మేము ఎలా చేస్తున్నామో. సో పద్మ గారు, మనకి ఆల్మోస్ట్ నల్లగా అయిపోయింది. కాలినట్టేనా? కాలినట్టే. ఇలా కాలితే చాలా సరిగా సాఫ్ట్ అయిపోయింది. ఓకే, ఎలా చెక్ చేస్తున్నారు? స్పూన్ పెట్టి నొక్కితే మెత్తగా అవ్వాలా? ఉంటే అయినట్టు, మెత్తగా అవుతుంది, అయిపోతుంది. చాలు. సో దీన్ని ఇప్పుడు తీసి పీల్ చేసి అంతా తీయాలి కదా. ఇది ఒక ప్లేట్ లో తీసుకొని తాలింపు వేసేసుకుందాము. అలాగే, అంటే ఇది ఆరే లోపు మనకు తాలింపు రెడీ అవుతుంది కదా. ఓకే. సో దోసకాయని భలే వెరైటీగా అంతా మొత్తం అలా తిప్పుకుంటూ పొయ్యి మీద నల్లగా కాల్చేసాము. చాలా బాగుంటుంది ఇది. నార్మల్ కర్రీకి దానికన్నా కూడా ఇది టేస్టీగా ఉంటుంది. ఇలా బాగుంటుంది. ఇలా బాగుంటుంది. తాలింపు గింజలన్నీ
ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర. మరి ఇది తాలింపు వేగేలోపు మీరు తొక్క ఎలా తీయాలో చూపిస్తారా మాకు? దోసకాయని ఎలా పీల్ చేసుకోవాలో వచ్చేస్తుంది. ఓ అంతేనా? నేను అసలు ఇది ఎలా తీస్తారా అనుకుంటున్నాను. చాలా ఈజీగా అంటే బాగా కాలింది కదా, ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మనం పీలర్ తోటి కొంచెం కష్టపడాలి తీయటానికి. అసలు దోసకాయకి ఇంత ఈజీగా ఇలా పీల్ చేయొచ్చని ఇప్పుడు తెలుస్తుంది. అది స్టవ్ ఆఫ్ చేసేయండి, మాడిపోతుంది తాలింపు. కరివేపాకు, తాలింపు పక్కన పెట్టాను. పక్కన చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అంతే, మీరు చాకుతో ఇలా పైన ఉన్నే గీరుతున్నట్టు అంటున్నారు, అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడిగేయటమే. ఇదేంటంటే మసిగా ఉంటుంది కదా, అవి నల్ల నల్లదంటే లోపలంతా ఉడికిపోయింది, ఇలా పొగలు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గింజలు చేదొచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి? అదే చెప్తున్నా, ఇప్పుడు ఇలా కాల్చిన తర్వాతే చేసి చూసుకోవాలన్నమాట. ముందు చూసామనుకోండి అది కాలదు, మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు టేస్ట్ చేయాలి. చేదు ఉంటే మళ్ళీ ఇంకొకటి కాల్చుకోవాలి. అంతేనా? అంతే. మాక్సిమం ఇప్పుడు ఎక్కువగా చేదు రావట్లేదు దోసకాయలు, ఇంత ముందు రోజుల్లో ఎక్కువగా వచ్చాయి. ఓకే, ఇది ఇలా వేడిగానే ఉంది చూసారా. ఇంకా కానీ దోసకాయ ఇలా ఉడకబెట్టకుండా కాల్చడం ఏంటో కానీ భలే మెత్తగా అయిపోయింది ముక్కలన్నీ. ఇప్పుడు రోల్ తీసేసుకోండి. పని మీకు ఇప్పుడు, నా పని అయిపోయింది, మీ పని చెప్పండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, నాకు తెలిసి పనేం లేదు, ఇవన్నీ ఇంకా సింపుల్ ఊరికే నలిగేవే కదా. ఇంకా చిన్న రోల్లో కూడా, ఆ బుజ్జి రోల్లో కూడా అందులో కూడా దంచి ఇచ్చా. ఓకే, ఇందులో ఉప్పు, కారం, పసుపు, కల్పన ఒకసారి. ఇప్పుడు ఫైనల్ గా దోసకాయ ముక్కలు, మనం కాల్చిన దోసకాయ ముక్కలు వేస్తాం. ఇందులో వాటర్ అంతా అలాగే వచ్చేస్తుంది చూసారు. దోసకాయ అస్సలు నలగదు. ఇప్పుడు ఊరిని ఒక్క దెబ్బకి టిక్క నలిగిపోతుంది. అంటే మొత్తం నలగాల్సిన అవసరం లేదు, ఊరికే అలా పైన కారం కలిసేలా దంచుకోవాలి అంతే. ఇది మొత్తం పేస్ట్ లాగా అవ్వకూడదు, ఊరికే 2 దెబ్బలు వేస్తే చాలు అంతే. ఓకే, ఎంత వాటర్ ఉంది చూసారా, ఎంత వాటరీగా ఏదో నీళ్లు పోసినట్టు ఉంటుంది. చాలు, ఇంకా చాలు. మరి ఎక్కువ మెత్తగా అయితే బాగుండదు, అది దోసకాయ ఎంత లేదా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ తాలింపులో వేసేసుకుందాం. ఎలా ఉంది? చాలా వెరైటీగా ఉంది. చూడటానికి కూడా పచ్చడి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఎంత పుల్లగా ఉంటుందంటే అసలు నార్మల్ దోసకాయ పప్పు చేసినా కర్రీ చేసినా ఈ టేస్ట్ రాదన్నమాట. నాకు తెలిసి ఇలా చేసి దీన్ని పప్పు అంతా రెడీ అయిపోయాక తాలింపు వేసేటప్పుడు దీన్ని వేసి పప్పు కలిపేసి కొత్త కూర రెడీ అయిపోద్ది. ఇంకా అప్పుడు ఇంకా చాలా బాగుంటదేమో దోసకాయ పచ్చడి. అదే పప్పు బాగుంటుంది. తాలింపు వద్దు అనుకున్న వాళ్ళు పర్లేదు అన్నారు, లేకపోయినా బాగుంటుంది అని చెప్పారు కదా మీరు. లేకపోయినా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పద్మ గారు, దోసకాయ కాల్చిన పచ్చడి రెడీ. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా 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 టెంప్టింగ్ గా ఉంటుంది అనమాట. మనం ఇలాంటి కొంచెం కొత్త వెరైటీస్, హెల్దీ రెసిపీస్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటారు. అలాగే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చేయడానికి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అవునా? మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను టేస్ట్ చేసేస్తాను.
చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు దోసకాయ పుల్లగా ఉంది, ప్లస్ అదొక టేస్ట్ ఎంత టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది. అది ఇంకా రైస్ లోకి ఇంకా బాగుంటుంది అనమాట. తింటుంటే ఇంకా ఇలాగే తినాలనిపిస్తుంది. నేను అనబోతున్నా రైస్ లో కన్నా ఇలా ఒట్టి పచ్చడి తినేయచ్చేమో అని. తినేయచ్చు, రైస్ లోకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది రైస్ లోకి. ఎమ్మి చాలా టేస్ట్గా ఉందో, చాలా బాగుంది పద్మ గారు. థ్యాంక్ యూ ప్రవీణ. చూసారు కదా దోసకాయ కాల్చిన పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు అస్సలు మిస్ అవుద్ది టేస్ట్ని ఎప్పటికీ. అంటే దోసకాయని ఇంత టేస్ట్గా ఎప్పుడు తినలేము. నాకు లాస్ట్లో వచ్చిన ఒక ఐడియా ఉంది చూసారా, ఇవాళ పొద్దున్న నుంచి అలాగే మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి కదా. ఈ ఐడియాని దీన్నే కరెక్ట్గా పప్పు వండేసి తాలింపులో ఇది వేసి కలిపేయండి. ఎమ్మి ఒకరోజు పచ్చడి, ఒకరోజు వెరైటీ పప్పు కదా. అవును. సో మరి అయితే ఈ దోసకాయ కాల్చిన పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ, నూనె, కారం, తాలింపు గింజలు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఉప్పు. దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి దోసకాయకి కొద్దిగా నూనె రాసి దాన్ని పొయ్యి మీద మంటపై బాగా కాల్చుకోవాలి. అన్ని వైపులా బాగా కాలిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కాల్చిన దోసకాయని పైన చాకుతో మెల్లమెల్లగా పొట్టు తీసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో శుభ్రంగా దోసకాయని కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా రోట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చడికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా దంచుకోవాలి. అందులో ఇప్పుడు మనం ముందుగా కాల్చిన దోసకాయ ముక్కలను కూడా వేసి కచ్చపచ్చగా దంచుకొని రెడీ చేసి పెట్టుకున్న తాలింపు బాండీలో వేసి పచ్చడిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ. సో పద్మ గారు, ఈ రోజు మీరు తయారు చేసిన ఈ దోసకాయ కాల్చిన పచ్చడి మాత్రం చాలా చాలా వెరైటీగా ఉంది. ఎంతైనా సరే మనం ఎన్ని మాట్లాడుకున్నా అప్పటి రుచులే రుచులు. మరొకసారి ప్రూవ్ అయింది అలనాటి రుచులు. చాలా బాగుంది పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు మేము వెరైటీగా చేసిన దోసకాయ కాల్చిన పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే నో ప్రాబ్లం. మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలోకి వెళ్ళి చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.